మెగా వర్సెస్ అల్లు వివాదం రోజు రోజుకు మరింత ముదురుతోందా అంటే పైకి అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం ఇరు కుటుంబాలపై నానాటికి దూరం పెరుగుతున్నట్లే కనిపిస్తోంది. ఏపీ ఎన్నికల సమయంలో మొదలైన ఈ కోల్డ్ వార్ రోజు రోజుకు కనిపిస్తోంది. ఇరు ఫ్యామిలీలు తగ్గేదేలే అన్నట్టు ఎక్కడా కూడా కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి కనిపించట్లేదని టాక్. అయితే ఈ గ్యాప్ అన్వాంటెడ్గా వచ్చింది కాదని ఓ ప్లాన్ ప్రకారమే జరుగుతోందని ప్రచారం కూడా జరుగుతోంది. ఇన్నాళ్ళు తెలుగు సినిమా పరిశ్రమలో మెగా అల్లు ఫ్యామిలీలను వేరువేరుగా ఎన్నడూ చూడలేదు. కానీ ఇప్పుడు ఆ మాత్రం పరిస్థితి మారిందట. ఇక ఫ్యాన్స్ విషయానికి వస్తే మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే పరిస్థితి ఏర్పడింది. వాస్తవానికి ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఎలా ఉన్నాయో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఆ గ్యాప్ సెంటీమీటర్ ఉంటే కిలోమీటర్ ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆబ్వియస్లీ నాకు సుకుమార్ గారు అంటే ఎంత ఇష్టం ఏంటి అని నేను మాటలో చెప్తే చాలా స్టూపిడ్గా ఉంటుంది. ఆవిడ అడిగిన వెంటనే మీరు నమ్మరు, క్లైమాక్స్ చాలా టఫ్ షూట్. నేను జనరల్లీ అనను ఈ మాట. నేను ఇప్పటివరకు చేసిన క్లైమాక్స్లోనే వన్ ఆఫ్ ద మోస్ట్ డిఫికల్ట్ క్లైమాక్స్, చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తప్పిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి. యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. అంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం. అయితే ఈ ప్రచారానికి కూడా కారణాలు లేకపోలేదు. ఇండస్ట్రీలో ఏ కార్యక్రమం జరిగినా చిరంజీవి ఎక్కడుంటే అల్లు అరవింద్ అక్కడుండేవారు. కానీ ఇటీవల కాలంలో ఆ సీన్ కనిపించడం లేదు. మెగా ఫ్యామిలీలో ఏ పార్టీ లేదా ఏ చిన్న సెలబ్రేషన్స్ జరిగినా ఖచ్చితంగా అల్లు వారి ఫ్యామిలీ అటెండ్ కావాల్సిందే. ఇటీవలే ఏపీ ఎన్నికల్లో జనసేనాని పవన్ కళ్యాణ్ టీడీపీ బీజేపీలతో కలిసి బరిలో దిగిన విషయం తెలిసిందే. కానీ అల్లు అర్జున్ ఈ విషయాన్ని పట్టించుకోకుండా తన అభిమాని నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి తరపున ప్రచారం చేపట్టారు. ఈ విషయం మెగా ఫ్యాన్స్కు అస్సలు నచ్చలేదు. ఈ సమయంలోనే మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడే పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు ట్వీట్ చేయడం వైరల్గా మారింది. ఇది అల్లు అర్జున్ టార్గెట్ చేస్తూ ట్వీట్ చేశారని పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుండడంతో నాగబాబు తన ట్విట్టర్ అకౌంట్ను డిలీట్ చేశారు. ఈ చిరు నాగబాబు మీద ఫైర్ అయ్యారనే ప్రచారం కూడా జరిగింది. కాస్త గొడవ సర్దుమరిగిందని అందరూ భావించారు. ప్రమాణ స్వీకారానికి అల్లు ఫ్యామిలీ దూరం, అల్లు అర్జున్ నీవు పుడింగివా జాగ్రత్త, జనసేన ఎమ్మెల్యే షాకింగ్ కామెంట్స్. కానీ పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత అల్లు ఫ్యామిలీ మెగా సెలబ్రేషన్స్లో అల్లు ఫ్యామిలీ అస్సలు కనిపించలేదు. ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఏపీ డిప్యూటీ సీఎంగా గెలిచి ప్రమాణ స్వీకారం చేసిన విషయం తెలిసిందే. ఈ పొలిటికల్ ఈవెంట్కు ఎంతోమంది సినీ రాజకీయ ప్రముఖులు హాజరైన అల్లు వారి కుటుంబం నుంచి ఒక్కరు కూడా రాలేదు. ఇలా ఇప్పటి నుంచి ఇరు ఫ్యామిలీల మధ్య గ్యాప్ నడుస్తూనే ఉందని టాక్. ఏపీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఘన విజయం సాధించి డిప్యూటీ సీఎం అయ్యారు. ఇటీవల ఆయన ఓ కార్యక్రమంలో సినిమా ఇండస్ట్రీ గురించి మాట్లాడుతూ సినిమాల ప్రభావం ఎంత ఉంటుందని అందరికీ తెలుసు. గతంలో సినిమాల్లోని హీరోలు అడవులను కాపాడేవారు, కానీ నేడు అడవులను నరికి స్మగ్లింగ్ నరకడం ఫ్యాషన్ అయిపోయిందని పవన్ అన్నారు. ఈ వ్యాఖ్యలో అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమాను ఉద్దేశించే చేశారని, ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ వైసీపీకి మద్దతు ఇవ్వడాన్ని పవన్ కళ్యాణ్ మర్చిపోలేదని పవన్ ఫ్యాన్స్ ఫీల్ అవుతున్నారు. బన్నీ ట్వీట్, అలాగే తాజాగా చిరంజీవి జన్మదిన సందర్భంగా అల్లు అర్జున్
మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే మెగాస్టార్ చిరంజీవి అని ట్వీట్ చేశారు. కానీ గతంలో ఎప్పుడు ట్వీట్ చేసినా మావయ్య అని సంబోధించేవారు. కానీ ఆ సంబోధన లేదు, ఏదో విష్ చేశామా లేదా అన్నట్టు ట్వీట్ చేశారంటూ మెగా అభిమానులు ఫైర్ అవుతున్నారు అల్లుడు బన్నీ ఫ్యాన్స్పై. ఇక ఫ్యాన్స్ ట్రోల్స్, ఇక సోషల్ మీడియాలో ఫ్యాన్స్ వార్ మాత్రం మామూలుగా లేదు. మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య ఏ సోషల్ మీడియా వేదికైనా పోటాపోటీగా కౌంటర్లు వేసుకుంటున్నారు. ఇటీవల చిరు బర్త్డే సందర్భంగా ఇంద్ర రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా థియేటర్లలో అల్లు అర్జున్ పేరు మార్మోగింది. చిరంజీవికి శివాజీ ఎదురు తిరిగే సీన్ వచ్చినప్పుడు బన్నీ బన్నీ అంటూ మెగా ఫ్యాన్స్ చేసిన రచ్చ మామూలుగా లేదు. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట్లో తెగ వైరల్గా మారుతున్నాయి. ఈ వివాదం కొత్తేమీ కాదు, మొదటి నుంచి బన్నీకి చెర్రీకి పడదని టాక్. దువ్వాడ జగన్నాథం ప్రీ రిలీజ్ ఈవెంట్లో అయితే పవన్ ఫ్యాన్స్లో బన్నీకి వార్ జరిగింది. పవన్ కళ్యాణ్ పేరు చెప్పాలని గోల చేయడంతో అల్లు అర్జున్ సీరియస్ అయ్యాడు. నేను చెప్పను బ్రదర్స్ అంటూ అల్లు అర్జున్ అనడంతో పవన్ ఫ్యాన్స్ కోపం కట్టలు తెంచుకుంది. అప్పటి నుంచి అల్లు అర్జున్పై ఇలాంటి అటాక్స్ తరచూ జరుగుతూనే ఉన్నాయి. మెగా ఫ్యామిలీకి సంబంధించిన ఏ ఈవెంట్కి వెళ్ళినా అక్కడ మెగా ఫ్యాన్స్తో బన్నీకి అవమానం జరుగుతుందని చెప్పాలి. మెగా లెగసీ అల్లు ఫ్యామిలీతోనే. సైరా నరసింహారెడ్డి ప్రీ రిలీజ్ ఈవెంట్లో కూడా అల్లు అరవింద్కు చేదు అనుభవం తప్పలేదు. మైక్ పట్టుకోగానే వద్దు వద్దంటూ మెగా ఫ్యాన్స్ నానా రచ్చ చేశారు. ఇలాంటి చేదు అనుభవాల వల్లనే మెగా అల్లు ఫ్యామిలీల మధ్య గ్యాప్ పెరిగినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే మెగా కాంపౌండ్ నుంచి అల్లు ఫ్యామిలీ బయటకు వచ్చిందనే టాక్ నడుస్తోంది. మరోవైపు చిరు ఫ్యామిలీకి మెగా క్రేజ్ రావడానికి తమ కుటుంబమే కారణమంటూ, తమ ఇంటి ఆడబిడ్డను పెళ్లి చేసుకున్న తర్వాతే చిరంజీవి మెగాస్టార్గా ఎదిగారని, ఆ మెగా లెగసీకి తాము కుటుంబమే కారణమని అల్లు ఫ్యామిలీ భావిస్తుందని ప్రచారం. తాజాగా అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వివాదానికి కేర్ ఆఫ్గా నిలిచాయి. ఇటీవల విలక్షణ నటుడు రావు రమేష్ లీడ్ రోల్ నటించిన మారుతినగర్ సుబ్రహ్మణ్యం ప్రీ రిలీజ్ ఈవెంట్కు ముఖ్య అతిథిగా వచ్చిన అల్లు అర్జున్, మై డియర్ ఫ్యాన్స్, మీరే నా ఆర్మీ, నాకు ఫ్యాన్స్ అంటే పిచ్చి, హీరోని చూసి చాలామంది ఫ్యాన్స్ అవుతారు, కానీ నేను మాత్రం నా ఫ్యాన్స్ను చూసి హీరోనయ్యా. నా నుంచి కొత్త సినిమా రాక 3 ఏళ్లైనా మీరు చూపించే ప్రేమ అస్సలు తగ్గలే అంటూ వ్యాఖ్యలు చేశారు. పుష్ప 2 క్లైమాక్స్ కోసం చాలా కష్టపడ్డాను. తాను ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్కి వచ్చానంటే సుకుమార్ గారి భార్య తవిత కారణమన్నారు. ఆమె పిలిచిన తర్వాత కాదనలేకపోయానని, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి కోసం అండగా నిలబడతానని అన్నారు. మన అనుకున్న వాళ్ళ కోసం ఎంతవరకైనా వెళ్తా, నా మనసుకు నచ్చితేనే ఎంత దూరమైనా వస్తా, ఈ విషయం మీ అందరికీ తెలుసు అంటూ అల్లు అర్జున్ షాకింగ్ కామెంట్స్ చేశారు. దీంతో అక్కడున్న బన్నీ ఫ్యాన్స్ అంతా పెద్దగా కేకలు పెట్టారు. ఎన్నికలు ముగిసిన తర్వాత మొదటిసారి బన్నీ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సంచలనంగా మారింది. ప్రస్తుతం ఈ మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా మెగా ఫ్యాన్స్ బన్నీ మాటలను తెగ ట్రోల్ చేస్తున్నారు. సొంత బ్రాండ్ కోసం ఆరాటం. ఏదేమైనా మెగా కాంపౌండ్ నుంచి బయటపడి అల్లు బ్రాండ్ నిలబెట్టాలనే ఆలోచనలో అల్లు అర్జున్ ఉన్నారని మరికొందరి టాక్. ఈ క్రమంలోనే ఆయన ఇండైరెక్ట్గా షాకింగ్ కామెంట్స్ చేస్తారని మూవీ లవర్స్ అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే అల్లు అర్జున్ తన బ్రాండ్ వాల్యూని పెంచుకోవడానికి శతవిధాలా ప్రయత్నిస్తున్నారని, భవిష్యత్తులో కూడా ఈ వ్యవహారం ఇలాగే ఉండబోతోందనేది టాక్. ఇందులో భాగంగానే అల్లు అరవింద్ కూడా ఆ వైపు అడుగులేస్తున్నారంట. తన ఓన్ బ్రాండ్ డెవలప్మెంట్ చేసుకోవాలనే సొంతంగా ఓటీటీ ప్లాట్ఫామ్ను స్టార్ట్ చేయడం, అల్లు పేరిట స్టూడియో నిర్మించారని, అల్లు ఫ్యామిలీ పక్కా ప్లాన్ ప్రకారమే అడుగులేస్తున్నట్లు సమాచారం. మరి బ్రాండ్ వారి ఎక్కడి వరకు వెళ్తుంది, మరి ఎక్కడ ఫుల్ స్టాప్ పడుతుందో వేచి చూడాలి. చాలా టైరింగ్ క్లైమాక్స్. అంత సిచ్యువేషన్లో కూడా ఆవిడ అన్న వెంటనే వస్తున్నాను తబిత గారు, ఇంకా మీరు ఆ మాట అనిన తర్వాత, ఎందుకంటే ఇష్టమైన వాళ్ళకి మనం చూపించాలి, మనం నిలబడగాలి.
యూనో మన ఫ్రెండ్ అనుకో, ఇంకోళ్ళు అనుకో, మనకు కావాల్సిన వాళ్ళు అనుకో, నాకు ఇష్టమైతే నేను వస్తా, నా మనసుకు నచ్చితే నేను వస్తా. అది మీ అందరూ తెలిసిందే. అంతా జరిగింది, ముందుకు తీసుకెళ్ళింది ఒకరి అనుభవం, ఇంకొకరి సంకల్పం, ఇంకొకరి విజన్. సో వారి గురించి ప్రత్యేకించి లాస్ట్లో మాట్లాడతాం. ఈ రోజున గ్రామ సభ అనేది చాలా కీలకం మనకి. మీరు ఓటు ఎలా అయితే వేశారో మీరు ఓజీయా ప్రస్తుతం మాత్రం ఒక హాట్ టాపిక్ మాత్రం బాగా ప్రబలుతుంది మాత్రం. ఆ వార్త ఏంటంటే అల్లు వర్సెస్ మెగా ఫ్యామిలీలో మాత్రం వారిద్దరికి రోజు రోజుకి కోల్డ్ వార్ ఇంకా ముదురుతుందా అన్నట్టుగా వ్యవహరిస్తుంది. ఈ వార్కు మాత్రం పునాది వేసింది మాత్రం ఏపీ ఎన్నికల నేపథ్యంలో జరిగిన అల్లు అర్జున్ వైసీపీ పార్టీ అధినేత శిల్పా రవికి మాత్రం మద్దతు ఇచ్చి ప్రకటించిన కారణంగా మాత్రం ఈ వివాదం మాత్రం ముదిరిపోతుంది అనుకోవచ్చు. ఇదే విధంగా చూస్తే మాత్రం ఆ ఎన్నికల నేపథ్యంలో కూడా ఒకసారి కూడా పవన్ కళ్యాణ్ సపోర్ట్గా ఆయన కూడా మాట్లాడలేదు, ఒక ట్వీట్ కూడా వేయలేదు. అల్లు అరవింద్ మాత్రం ఒకసారి పిఠాపురం వెళ్ళి ఒక్కరోజు మాత్రం కలిసి మద్దతు ప్రకటించిన విషయం మాత్రం అది చూసే ఉంటాం. తర్వాత మాత్రం అల్లు ఫ్యామిలీ మాత్రం ఇంతవరకు ఎలాంటి కూడా ఎన్నికల నేపథ్యంలో మాత్రం ఎలాంటి స్పందన కూడా వాళ్ళు చూపించే, ట్విట్టర్లో కూడా ఒక మద్దతు కూడా ప్రకటించలేదు. అయితే ఈ ఎన్నికల నేపథ్యం తర్వాత జరిగిన పరిమాణం చూస్తే మాత్రం ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలిచిన తర్వాత ప్రధానమంత్రి మోడీని కలిసిన తర్వాత పవన్ కళ్యాణ్ నేరుగా తన అన్న ఇంటికి వచ్చి ఆశీర్వాదం తీసుకోవడానికి వచ్చిన తర్వాత ఆ రోజుల్లో కూడా ఒక అల్లు అరవింద్ కానీ ఒక ఫ్యామిలీలో ఏ వ్యక్తి కూడా ఆ వీడియోలో కనిపించేది. చిరంజీవి ఇంటికి కూడా ఆ సంబంధించిన వాళ్ళు కూడా ఎవరూ రాలేరు. అయితే దాని తర్వాత మాత్రం పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారంలో మాత్రం కూడా వాళ్ళు సినీ రాజకీయ ప్రముఖులు మాత్రం చాలామంది వచ్చిన సంగతి మనకు తెలిసిందే. ఆ ఈవెంట్లో కూడా అల్లు అర్జున్, అల్లు అరవింద్ అలాంటి వారు కూడా వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించిన వారు కూడా ఎవరూ లేకపోవటం కూడా మనం చూసుకోవచ్చు. ఈ యొక్క విషయంలో మాత్రం అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మాత్రం దూరం పెరుగుతుందా అన్నట్టు కూడా సోషల్ మీడియాలో అప్పటి నుండి బాగా రచ్చ జరుగుతూ ఉంది. అయితే ఈ విషయం తర్వాత మాత్రం చూస్తే అల్లు ఫ్యామిలీ వేరు కాదు, మెగా ఫ్యామిలీ వేరు కాదు అన్నట్టుగా వాళ్ళిద్దరు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళిద్దరు ఎప్పుడు ఏ పండుగలైనా ఏ పబ్బాలకైనా మాత్రం కలిసే చేసుకుంటారు. కానీ తర్వాత ఈ రాజకీయ పరిణామం జరిగిన తర్వాత మాత్రం కూడా వీళ్ళిద్దరు చాలా వేరువేరుగా ఉన్నట్టుగా మనం చూస్తూనే ఉన్నాం. అయితే చిరంజీవి ఏ ఫంక్షన్కి వెళ్ళినా కూడా ఆయన వెంట ఒక అల్లు అరవింద్ మాత్రం తప్పకుండా ఉంటారు. ఈ మధ్యకాలంలో చూస్తుంటే మాత్రం అల్లు అరవింద్ మాత్రం అసలు ఆయన దగ్గర కనిపించడం కూడా లేదు, ఏ ఫంక్షన్లో కూడా కనిపించదు. ఒక చిరంజీవి మాత్రమే అటెండ్ అవుతున్నట్టుగా మనకు కనిపిస్తుంది. ఈ విషయం అయితే చూసుకుంటాం. ఇంకోటి చూస్తే మాత్రం చిరంజీవి బర్త్డే విషెస్ మాత్రం చూస్తే మాత్రం హ్యాపీ బర్త్డే చిరంజీవి అని మామూలు లైట్గా విషెస్ చేసిండు అల్లు అర్జున్. అయితే ఇంతకుముందు మాత్రం చూసుకుంటే మాత్రం హ్యాపీ బర్త్డే చిక్కుమామ అన్నట్టు కూడా ఆయన ఒక ప్రేమగా అనేది ఒక ట్వీట్ చేస్తూ ఉంటారు. కానీ ఈ బర్త్డేకి మాత్రం హ్యాపీ బర్త్డే చిరంజీవి అన్నట్లుగా మామూలుగా సింపుల్ ఏదో విషెస్ చెప్పాలి అన్నట్టు కదా అది ట్వీట్ చేయడం కూడా జరిగింది. అయితే ఈ మధ్య చిరంజీవి బర్త్డే సందర్భంగా రిలీజ్ చేసిన ఇంద్ర సినిమా చూస్తున్నప్పుడు ఆ రిలీజ్లో మాత్రం ఒక సీన్ ఇంటర్వెల్ సీన్లో ఒకటి వస్తుంది. శివాజీ పాత్ర ఉన్న అల్లుడు మేనల్లుడు పాత్ర చేసిన శివాజీ మాత్రం చిరంజీవిని ఎదిరించే ఒక సీన్ వస్తుంది. ఆ సీన్ వచ్చిన మాత్రం అభిమానులు సినిమాలో ఉన్న ప్రేక్షకులు మాత్రం బన్నీ అంటూ బాగా అరవటం జరిగింది, బాగా ఆజ్యం పోయటం జరిగింది. బన్నీ అంటే చిరంజీవిని ఇప్పుడు ఎదిరిస్తున్నాడు అల్లు అర్జున్ అన్నట్టు కదా ఆ పాత్ర రాగానే మాత్రం బన్నీ అన్నట్టుగా చాలామంది ఆ కేరింతలేయటం జరిగింది. ఇవన్నీ చూస్తుంటే మాత్రం వీళ్ళ కోల్డ్ వార్ కాస్త ఇంకా పెరుగుతుందా అన్నట్టుగా అవుతుంది. ఇంకా మొన్న పవన్ కళ్యాణ్ విషయానికి వస్తే మాత్రం ఆ మధ్య అడవుల్ని కాపాడేవాడు హీరో, అడవుల్ని స్మగ్లింగ్ చేసేవాడు కాదు ఇప్పుడు హీరో, అంతా అది ఫ్యాషన్ అయిపోయింది అన్నట్టు కూడా పవన్ కళ్యాణ్ ఒక ఇండైరెక్ట్గా బన్నీని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేయడం జరిగిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అయితే చిరంజీవి అనేవాడు అల్లు ఫ్యామిలీ లేకపోతే మెగాస్టార్గా ఎదగలేడు అంటూ కూడా అల్లు ఫ్యామిలీస్ కూడా కొద్దిగా సోషల్ మీడియాలో రచ్చ చేయడం జరుగుతుంది. చిరంజీవి వల్లే మీ అల్లు అర్జున్ కూడా ఇట్లా స్టార్గా ఎదగడం జరిగింది. అంతేగాని ఒక చిరంజీవి లేకపోతే మీ అల్లు అర్జున్ కూడా ఈ అభిమానుల మధ్య కూడా కోల్డ్ వార్ బాగా జరుగుతుంది. ట్విట్టర్ సోషల్ మీడియా వేదిక మాత్రం వాళ్ళు రచ్చ చేయడం జరుగుతుంది ఇప్పుడు. అయితే ఇదే విషయాన్ని మొత్తం ఇంకా చూస్తుంటే ముందు చిరంజీవి ఏ ఫంక్షన్ పోయినా కూడా అల్లు అరవింద్ వాళ్ళు ఉంటారు.
అది మాత్రం లేదు. ఇప్పుడు ప్రస్తుతం మాత్రం వాళ్ళ మధ్య దూరం పెరిగిందా అంటే మాత్రం ఇంకో అజ్యం పోషణ జరిగింది. ఇంకా మొన్న రావు రమేష్ నటించిన మారుతి సుబ్రహ్మణ్యం సినిమాకి మాత్రం అల్లు అర్జున్ చీఫ్ గెస్ట్గా వచ్చి ఆయన కూడా కొన్ని కామెంట్ చేయడం జరిగింది. అయితే నా అనుకునేవాడు ఎంత దూరం పిలిచింది, ఎంత దూరం వేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను అన్నట్టుగా ఆయన మాట్లాడడం జరిగింది. అభిమానులు లేకపోతే నేనే వాళ్ళ ఫ్యాన్స్, నా ఫ్యాన్స్ని చూసే నేను హీరో అయ్యాను అంటూ కూడా ఆయన హార్ట్ కామెంట్ చేయడం జరిగింది. ఇంకతర పోతుంటే అల్లు ఫ్యామిలీ మాత్రం వేరే కుంపటి పెట్టాలన్నట్టు కూడా ఎప్పటిండో ప్లాన్ ప్రకారం ఉన్నట్టు కూడా కొంతమంది చర్చించడం జరుగుతుంది. అయితే వాళ్ళకి సంబంధించిన కూడా అందుకనే ఓటీటీ ప్లాట్ఫామ్లో ఒకటి ఏర్పాటు చేసుకున్నారు. దానికి సంబంధించి మళ్ళీ అల్లు స్టూడియో కూడా ఒకటి ఏర్పరిచింది. అల్లు అరవింద్ బిజినెస్ సంబంధించిన విషయాన్ని కూడా వాళ్ళు కూడా ఎప్పుడు నాగ్గా వాళ్ళకి సంబంధించిన విషయాలను కూడా ముందుకు పోతున్నారు అన్నట్టు కూడా మనకి కొన్ని చూస్తూనే ఉన్నాం. అయితే వీళ్ళిద్దరి మధ్యన జరిగే కోల్డ్ వార్ ఎక్కడి వరకు పోతుంది కొద్దిగా ఈ వారికి అంతం ఏంది వాళ్ళు కలిసే ఉండాలని కూడా చాలామంది భావిస్తున్నారు. అయితే ఈ మధ్య చూస్తుంటే మాత్రం వాళ్ళు వేరు కుంపటి పెట్టుకోవాలన్నట్టు కదా, ఎవరి స్ట్రాటజీ వాళ్ళు పెంచుకోవాలన్నట్టు కదా మనకి కనిపిస్తుంది. ఈ ప్రకారంగా చూస్తుంటే మాత్రం వాళ్ళిద్దరి అల్లు మెగా ఫ్యామిలీ వారు మాత్రం ఎప్పటి వరకు ఎలా ఉంటుందో, ఈ పరిణామం ఎలాంటి దారి చూస్తుందో మనం వేచి చూడాలి.